సుప్రీంకోర్టు ఇంటరిమ్ స్టే ఇచ్చింది అనమాట. దేని మీద అంటే వాక్వా అమెండ్మెంట్ 2025 మీద ఇంటరిమ్ స్టే ఇచ్చింది. అసలు ఈ వాక్వా అంటే ఏంటంటే, ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీస్ ఉంటారు కదా, ఆ కమ్యూనిటీస్ లో ప్రాపర్టీస్ ని దేవుడి పేరు మీద డొనేట్ చేయడం అండ్ ఈ ప్రాపర్టీస్ ని దేనికి యూజ్ చేస్తారంటే ప్యూర్ పీపుల్ కి హెల్ప్ చేయడానికి, పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడానికి, లైక్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కట్టడం కోసం యూజ్ చేస్తారు. ఇండియాలో ఈ ప్రాపర్టీస్ వాక్వా యాక్ట్ అనేది 1995 లోనే వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2025 లో న్యూ అమెండ్మెంట్ పార్లమెంట్ లో పాస్ అయింది అనమాట. ఈ అమెండ్మెంట్ కి వ్యతిరేకంగా 100కు పైగా పిటిషన్స్ పెట్టారు సుప్రీంకోర్టులో. దానికి ఇప్పుడు ఇంటరిమ్ స్టే అనేది సుప్రీంకోర్టు విధించింది. అంటే కొన్ని ఆటలకు మాత్రమే ఒక 3 పాయింట్స్ మాత్రమే ఇంటరిమ్ స్టే ఇచ్చింది. ఆ 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ నాన్ ముస్లిమ్స్ ఇన్ బోర్డ్, సెకండ్ పాయింట్ ఏంటంటే 5 years ఇస్లామిక్ ప్రాక్టీస్, థర్డ్ పాయింట్ ఏంటంటే కలెక్టర్ పవర్స్ మీద. ఈ మూడిట్లు మాత్రమే స్టే ఇచ్చింది. అసలు ఇంకా జడ్జిమెంట్ అనేది ముందు రోజుల్లో రావచ్చు. సో ఎగ్జామ్ బేసిస్ లో ఏమేమి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, దీని మీద చూద్దాం. అసలు ఇండియాలో ఏ యాక్ట్ ప్రకారం వాక్వా ప్రాపర్టీస్ ని తీసుకుంటున్నారంటే 1995 యాక్ట్, ఇది 1995 నుంచి. అండ్ సెంట్రల్ లో ఈ వాక్వా కౌన్సిల్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1964 లో నుంచి సెంట్రల్ లో స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా టఫ్ చేయాలంటే ఎగ్జామ్ పేపర్ ఏమడుగుతారంటే, అసలు రాజ్యసభలో న్యూ అమెండ్మెంట్ 2005 ఎప్పుడు పాస్ అయింది అని అడగచ్చు. గుర్తెట్టుకోండి, April 4న పాస్ అయింది, 2025 లో పాస్ అయింది అమెండ్మెంట్, న్యూ అమెండ్మెంట్. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు వాక్వా కౌన్సిల్ ఉంటది కదా, సెంట్రల్ కౌన్సిల్ లో మెంబర్స్ ని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారో అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వారు అపేర్ చేస్తారు. మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వారు ఎవరంటే శ్రీ కిరణ్ రిజిజు గారు. పేరు గుర్తెట్టుకోండి, ఎగ్జామ్స్ లో అడిగే ఛాన్స్ ఉంది. పేరేంటి? శ్రీ కిరణ్ రిజిజు గారు పేరు గుర్తెట్టుకోండి. అండ్ ఇప్పుడు మీకు పైన ఒక ఫ్లాష్ కార్డ్ డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ ఫ్లాష్ కార్డ్ మీరు టెలిగ్రామ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని రాసుకోండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివిజన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ఫ్లాష్ కార్డ్. అంటే దీంట్లో ఎగ్జామ్ బేసిస్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇప్పుడు చెప్పినయే, కాకపోతే ఈ ఫోటో కింద ఎగ్జామ్ బేసిస్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఈ ఫ్లాష్ కార్డ్ లో ఉంటాయి. మీకు ఈజీగా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.